చిన్న ప్రాబ్లం వల్ల హిందూ నేను హార్ట్ఫుల్గా రిక్వెస్ట్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నా యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఫ్యామిలీతో కలిసి స్వర్ణగిరి టెంపుల్ పోతున్నాం అనమాట. ఏంటంటే గైస్, నేను ఇట్లా వాయిస్ ఎందుకు ఇట్లా వస్తుందంటే నా ఫోన్ చిన్న ప్రాబ్లం వల్ల రికార్డింగ్ కాలేదు. అందుకే ఇట్లా వీడియో అయిపోయినాక సపరేట్గా రికార్డింగ్ చేసి పెట్టిన. కొంచెం ఏమనుకో. గాయస్, నేను ఇంతసేపు ఎంతో సంతోషంగా వచ్చిన గుడికి అంత తొందరగా అప్సెట్ అయిపోయినా. ఎందుకంటే ఇక్కడ సీన్ వచ్చేసి నేను కార్ పార్కింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఒకటి చూసిన. ఏంటంటే ఇక్కడ తాగేసి బీరు ఖాళీ సీసాలు పడేస్తారు. గాయస్, అసలు ఇది మంచిదా? మన హిందూ ధర్మంలో మనమే ఇట్లా చేస్తే ఎట్లా గాయస్? సో గాయస్, నేను హార్ట్ఫుల్గా రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ ఇటువంటి చేయకండి దయచేసి, ప్లీజ్. ఫైనల్గా అయితే వచ్చేసినాము. ఫోన్ ఎవరు తెలియకుండా తెచ్చినాము. చదువు అది ఇక్కడ టెంపుల్ లోపల అసలు ఫోన్ అలౌ లేదు. గాయస్, అసలు క్రేజీ సీన్ తెలుసా? ఇంకోటి గాయస్, ఈరోజు హైలైట్ సీన్ ఏంటంటే నేను జస్ట్ గుడి లోపల ఇట్లా కాలు పెట్టినో లేదో ఆకలి గిట్ట చచ్చిపోయి ఆకలి గిట్ట వేయలేదు మొత్తం తెలుసా. ఫ్రీగా ఉన్నా. అప్పుడు ఈ బండలు లేవు, అప్పుడు మొత్తం అప్పుడు బండలు లేవు. ఇప్పుడు చూస్తారా టెంపుల్ బజరంగ బలి జై హో.
గాయస్ ఇప్పుడైతే ఇంతసేపు ఫోటోషూట్ అయిపోయింది నాది. మామూలు ఇట్లా ఫోటోలు తీసేసిండు అయిపోయింది. ఏంది ఇప్పుడైతే కిందికి వెళ్తున్నాం. ఇక్కడ వాటర్ లిటరల్ చెప్తున్నా కదా, డే టైంలో వచ్చినప్పుడు ఇంకా. ఇప్పుడు నైట్ టైం వచ్చినాం కదా ఫస్ట్ టైం, నాకు అసలు కళ్ళు అదురుతున్నాయి. మీకు ముంగట్టు పోయి చూపిస్తాను ఒకసారి, అక్కడ పైకి పోయి చూపిస్తాను. ఎంట్రింగ్ సైడ్ గాయస్ ఇదంతా వాళ్ళకి ఆగలేదు. లిటరల్ చెప్తున్నా కదా, వేరే లెవెల్ అసలు. ఇక్కడ కూడా మొత్తం చీకటి చిమ్మ చీకటి. ఫస్ట్ ఫ్లోర్ లో ఇక్కడ నుంచి కరెక్ట్ లేదండి, పైన నుంచి చూపిస్తాం మీకు. చూడరు ఒకసారి, పైకి పోతున్నాం. పైకి పోయి చూపిస్తా, వేరే ఉంటుంది అక్కడ నుంచి. రెడీయా రెడీయా సార్ చూసుకో. గాయస్ అనుకుంటున్నాం కానీ ముందర నుంచి చూస్తే ఇందాక ఫస్ట్ అన్నా కదా, కళ్ళు అదిరిపోయే వర్మ అట్లుంది. డే చూసినప్పుడు అంత లేదు కానీ ఇప్పుడు నైట్ వ్యూ కదా, వేరే లెవెల్ అసలు. ఒకసారి చూపిస్తా చూడండి. ఇక్కడ గాయస్ మొత్తం ఫోటోషూట్ కానీ వేరే లెవెల్ దూరమా అని అమ్మ అమ్మ అమ్మ. సార్ సైడ్ నుంచి చూస్తారా? ఇదిగోండి, ఇది సైడ్ నుండి. ఇందాక అక్కడ నుంచి తీసాయో ఇక్కడ అక్కడ, ఇప్పుడు చూడండి ఇక్కడ నుండి. ఓకే, అందరు ఫోటోషూట్ అందరు ఫోటోలు తీస్తారు, బిజీగా ఉన్నారు. ఇక అందరు డిస్టర్బ్ చేయకుండా మనమే వెళ్ళిపోదాం. అంటే డిస్టర్బ్ చేయడం, మనం ఇట్లా కిందికి పోయి ఫోటోలు తీద్దాం. మన వాళ్ళు అందరికి వెళ్ళిన మామయ్య తాత అందరూ ఎక్కడున్నా చూసుకోవాలి ఒకసారి. ఇక్కడ నుండే ఎక్కడున్నారు మామయ్య? మీకు ఎక్కడైనా కనబడుతారా? కెమెరామ్యాన్ జూమ్ కరో, కనబడతారా కెమెరామ్యాన్ గిట? సరే గాయస్, అసలు నాకు మాటలు వస్తలేవు ఇక్కడ గాయస్. వీడియోలో కాదు, ఒకసారి మీరు ముంగట రాదు, జల్దీ విజిట్ కాండి. వస్తే నైట్ టైంలో రండి, వ్యూ మాత్రం వేరే లెవెల్ అసలు. వేరే ఉంది అసలు, లోపల మాత్రం వేరే. అసలు ఇక్కడ నుంచి కళ్ళపోతే అయితేలే నాకు. ఏదో ఇట్లా అటు నడుస్తున్నా కానీ సరే గాయస్, ఇప్పుడైతే మీరు చూస్తాను. నేను కొద్దిసేపు చూసుకుంటా, మళ్ళీ మేము ముందుకు వస్తాను. గాయస్ ఇది అసలు మెయిన్ ఎంట్రీ. ఇక్కడ ముంగటి నుంచి మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాం కానీ యాక్చువల్గా ఇది మెయిన్ ఎంట్రీ. సరే గాయస్, ఇప్పుడైతే రిటర్న్ అవుతున్నాం అనమాట.
ఇక డైరెక్ట్ కార్ పార్కింగ్ దగ్గర కలుస్తాం మిమ్మల్ని. ఇక మధ్యలో ఏమైనా ఉంటే కొన్ని సినిమాటిక్ షార్ట్స్ తీస్తాం. ఇంట్రెస్ట్ చూసాము. ఇప్పుడు కార్తీక మాసం కదా, కార్తీక దీపాలు పెడతారు ఇక్కడ. ఇయో కార్తీక దీపాలు చూడరు గైస్, ఇక్కడ అందరు పెడుతున్నారు గైస్. ఎండ్ ఆఫ్ ది డే ఇక లాస్ట్ వ్యూ మళ్ళీ స్టార్టింగ్లో చూపించింది మళ్ళీ ఇక్కడికి అండ్ బ్యాక్ సైడ్ నుండి చూసుకోండి. సరే ఓకే గైస్, ఇదే ఎండ్ ఆఫ్ ది బ్లాగ్. ఏం లేదు, ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంటికి వెళ్ళుడే. ఇంటికి వెళ్ళి కాస్త భోజనం చేసి పనుకోవడం, ఇంకేం లేదు. ఓకే గైస్, బాయ్, గుడ్ నైట్, హ్యావ్ ఎ గుడ్ డ్రీమ్స్.